అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని గ్రంథంలోని దైవ విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందారి. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నిన్ను ధూళియు బూడిదనై ఉన్నట్లున్నాను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. కొద్దివారము దీవించుము, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడు మమ్మును పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశంలో ఉంచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడు నేకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదమును సదాకాలము మనకు మన ఆత్మీయ జీవితానికి తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాస యొక్క పెరుగుదలకు, విశ్వాస స్థాయిని పెంచుకోవడానికి ఉపవాస ప్రార్థనలు ఒక సాధనమై ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క భస్మ బుధవారము గురించి స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ భస్మ బుధవారము ప్రారంభము ఈస్టర్ పండుగ వరకు కూడా కొద్దిమంది మంచి శుక్రవారం వరకు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఎందుకు ఈ యొక్క బూడిదను గురించి వ్రాయబడి ఉన్నది, బూడిదతో ఎందుకు ఈ యొక్క విషయాలను పోల్చడం అనేది జరిగింది, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంను బట్టి చూడగలిగితే విశ్వాసకి బూడిదకి ఉన్న సాదృశ్యము, సంబంధము ఏమిటి అని వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా విశ్వాసిని ఎదిగింపచేసేది. బూడిద అనగా తృణీకరింపబడింది, బూడిద అనగా విమోచన కొరకు ఎదురు చూసే స్థితిగా విశ్వాస యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. ఏ యొక్క శ్రమైతే, ఏ బాధ అయితే, ఏ మరణ అపాయమైతే ఉన్నదో ఆ మరణ అపాయం నుంచి తప్పించటానికి సర్వశక్తుడగు దేవుని యొక్క కృపను అందుకోవడానికి విశ్వాస యొక్క ఆత్మీయ జీవితము మహిమ స్వభావముతో, మహిమ స్థితితో పోల్చుకుంటే ఆ సమయానికి విశ్వాస ఉన్న స్థానము దుమ్ము కంటే, ధూళి కంటే బలహీనమైనది. పాపము అటువంటి దుస్థితిలోనికి నడిపిస్తుంది, పాపము అటువంటి దుస్థితిలోనికి పడగొడుతుంది. కానీ దైవశక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము మట్టి నుంచి మహిమ మానవుడిని తయారు చేసినట్లుగా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనిషి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో దీనత్వం ఉండేటప్పుడు, ఆత్మీయ జీవితంలో పాప విమోచనను కోరుకుంటేటప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవునికి విలువిచ్చినప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవుని మీద, దేవుని సహాయము కొరకు ఆధారపడుతుండేటప్పుడు మన యొక్క స్థితి మనము చూసుకుంటే మన బ్రతుకు, మన జీవితము బూడిద కంటే బలహీనముగా కనబడుతుంది. బూడిద ఎందుకు బైబిల్ గ్రంథములో కొన్నిసార్లు రాయబడి ఉన్నది అని మనము ప్రాముఖ్యముగా గమనించినట్లయితే కనుక, ధర్మశాస్త్రానికి ముందు కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో చూడగలిగితే కనుక, అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనై నేను ప్రభువుతో మాట్లాడా తెగింపసాగను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, అబ్రహాము గారి యొక్క విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము, మహిమ స్థితిని తెలుసుకునేటప్పటికీ అది తన యొక్క దీనత్వములోను అనగా తగ్గింపు స్వభావముతో ఆత్మీయ జీవితంలో ఉండేటప్పుడు మహిమ స్వభావమును గుర్తెరిగి గౌరవించినప్పుడు మనిషి యొక్క జీవితం కూడా ధూళి కంటే, దుమ్ము కంటే బలహీనముగా కనబడుతుంది. ధూళి, దుమ్ము, బూడిద తృణీకరింపబడేది, తిరస్కరింపబడేది, విలువలేనిది, పాదముల క్రింద తొక్కబడేది. దానిని ఎవరు కూడా ఎత్తుకునేవారు కాదు, దానిని ఎవరు కూడా ఉపయోగించుకునేవారు కాదు. పాప ఫలిత జీవితంలో
పాపముతో సంబంధం ఉండేటప్పుడు, శాపముతో సంబంధం ఉండేటప్పుడు, వ్యాధులతో సంబంధం ఉండేటప్పుడు, పాప ఫలితమైన బ్రతుకును విశ్వాసిక జీవితము ముడిపడినప్పుడు అటువంటి బ్రతుకు కూడా ఎటువంటిది అనిస్తుంటే బూడిద వంటిది, దుమ్ము వంటిది, ధూళి వంటిది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, అబ్రహాము గారు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని వాగ్దానమును నమ్మిన తర్వాత, దేవుని పట్ల దీనత్వము, సహనము, ఓర్పు కలిగిన తర్వాత తన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితమును మహిమ స్థితితో పోల్చుకునేటప్పుడు తన యొక్క వ్యక్తిగతమైన జీవితం ఎలాగున్నదనిస్తుంటే చాలా బలహీనంగా ఉన్నది. చాలా అల్పముగాను స్వల్పముగాను, విలువ లేని స్థితిలో, అనగా ప్రాముఖ్యత లేని స్థితిలో, గౌరవము లేని స్థితిలో, ఉపయోగము లేని స్థితిలో, ప్రయోజనము లేని స్థితిలో, ప్రతిఫలము లేని స్థితిలో అబ్రహాము గారి యొక్క జీవితము ఉన్నట్లుగా ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం గమనించుకోగలము. అందుకని దేవుడు కూడా తన ఏర్పాటు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏర్పాటు ప్రత్యక్ష గుడారంలో ఆరాధనకు వచ్చేటప్పుడు బలిపీఠము దగ్గర తమ యొక్క ప్రాయశ్చిత్త బలిని, దహన బలిని వారు సమర్పించవలసిన అవసరం ఉంది. లేవీకాండము 6వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే గనక, యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుక్కొని, తన మానమునకు తన నారలాగును తొడుక్కొని, బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి. చూడండి, బూడిద ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దగ్గర ఉంటుంది. బలిపీఠం ఎందుకు? పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాప ప్రాయశ్చిత్తము జరుగుట కొరకు బలిపీఠము. బలిపీఠము అనగా పాప ప్రక్షాళన చేసేది. బలిపీఠము అనగా పాపము నుంచి విడుదల చేసేది. బలిపీఠము అనగా పాప విమోచన ఇచ్చేది. బలిపీఠము అనగా పరిశుద్ధత అయిన రక్తము ద్వారా పవిత్రపరిచేది. ఇటువంటి బలిపీఠము దగ్గర యాజకుడైన వాడు యాజక వస్త్రాలను ధరించుకొని ఆ యొక్క బలిపీఠము దగ్గరికి ఏ విశ్వాస అయితే దహన బలి పశువుని తీసుకుని వచ్చారో ఆ దహన బలి పశువు యొక్క అంతరంధ్రలను, శరీర భాగములను వేరు చేసి కొన్ని భాగములను, క్రొవ్వును, అలాగున్నే ఆ యొక్క మాంసమును అగ్ని మీద వేయటం ద్వారా కొన్ని అంతరేంద్రములన్నీ కూడా బూడిదగా మార్చబడతాయి. అనగా మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క భౌతిక జీవితంలో, మన యొక్క శరీర జీవితంలో మనము చేసిన పాపములు, మనము చేసిన అతిక్రమములు, మనం చేసిన ఆజ్ఞాతిక్రమణ స్వభావము వల్ల కలిగిన పాప ఫలితములన్నీ కూడా యేసు ప్రభు ఏర్పరచుకున్న బలిపీఠము దగ్గర మనము దహించవలసిన వారము. ఎప్పుడైతే పాపము దహింపబడిందో, పాప ఫలితము దహింపబడిందో, శాప ఫలితము దహింపబడిందో, ఆ యొక్క బలిపీఠము దగ్గర ఉన్న ఈ యొక్క దహన బలి పశువు అవ్వచ్చు, దహన బలి సంబంధమైన ఆ యొక్క జీవి ఎలాగ మార్చబడింది అనిసరంటే బూడిదగా మార్చబడింది. అనగా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు పాపమును వదులుకోవాలన్నా, శాపమును వదులుకోవాలన్నా, పాప ఫలితమును వదులుకోవాలన్నా, శాప బ్రతుకును వదులుకోవాలన్నా సరే మన యొక్క ఆత్మీయ జీవితము ఎలాగ ఉండాలనిస్తుందంటే దైవ స్థితిలో, దేవునికి అంగీకారముకు స్థితిలో దీనత్వముతో ఉండాలి, దీనత్వముతో ఉండాలి, సహనముతో ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము దేవుని దగ్గర మన యొక్క అయోగ్యమైన స్థితిని మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. పాపము యోగ్యత లేని స్థితిలోనికి నడిపించింది. దేవునితో మాట్లాడనివ్వదు, దేవుణ్ణి చేరనివ్వదు, దేవుణ్ణి కలవనివ్వదు, దేవునితో ఉండనివ్వదు, సంఘంలో ఉండనివ్వదు, ప్రార్థనలో ఉండనివ్వదు, విశ్వాసంలో నిలకడగా ఉండనివ్వదు. పాపం ఫలితం ఎప్పుడు కూడా దేవుని దగ్గర చొరవగా ఉండటానికి అది వీలుండలేనిది. కనుక పాపమున్న మనిషి కూడా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని అంటే ప్రాయశ్చిత్తము జరగాలి. ప్రాయశ్చిత్తము జరుగుతేనే గాని
ప్రాయశ్చిత్తము సంపూర్ణంగా జరిగితే ఆ విశ్వాసికి ఏముంటదంటే పాప పరిహారము అనగా పాపము నుండి వచ్చు పాప ఫలితము శాప ఫలితముల నుంచి విడుదల జరుగుతుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే బైబిల్ గ్రంథములో ఎందరో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు దేవుని మందిరంలో చేశారు, దేవుని మీద ఆధారపడి చేశారు, దేవుని ప్రజలుగా చేశారు, దేవుని సహాయం కొరకు చేశారు, దేవుని మహిమపరచడం కొరకు చేశారు, దేవుడు సమాధానకర్తని రుజువుపరచడానికి చేశారు. దేవుని యొక్క వాక్య క్రమములో కూడా మనము చూడగలిగితే గనక యోబు గ్రంథము 30 అధ్యాయం 19వ వచనంలో చూస్తే గనక యోబు గారు అంటున్న మాట, నేను ధూళియు బూడిదనైనట్లున్నాను, నేను ధూళియు బూడిదయున్నట్లున్నాను. ఇదే మాట అబ్రహాము గారు కూడా అంటారు, ఇదిగో ధూళియు బూడిదనై నేను ప్రభువుతో మాట్లాడా తెగింప చున్నాను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే విశ్వాస జీవితంలో పాపమును వదులుకోవలసింది ఉంది, శాపమును వదులుకోవలసి ఉంది, లోకమును వదులుకోవలసి ఉన్నది. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వాక్యంను బట్టి మనం చూడగలిగితే గనక విశ్వాస జీవితము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా నడిపింపబడుతున్నది. విశ్వాస జీవితము ఎల్లప్పుడూ కూడా దేవుని ఏర్పాటును బట్టి, దేవుని కార్యక్రమంను బట్టి, దేవుని చిత్తమును బట్టి వెలుగులోనికి నడిపింపవలసినది ఉన్నది. దేవుని యొక్క వాక్య క్రమంలో మనం చూడగలిగితే గనక యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే గనక, నన్ను నేను ఆశ్రయించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దుమ్ములోను ధూళిలోను బూడిదలోను మనం ఆశ్రయించుకొని పశ్చాత్తాపపడుట అనగా ఈ యొక్క భస్మ బుధవారము మొదలుకొని ఈ యొక్క మంచి శుక్రవారము లేదా ఈ యొక్క ఈస్టర్ పండుగ వరకు మన యొక్క ఆత్మీయ జీవితము ఎలాగ ఉండాలని అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు వైపు నడిపిస్తుంది. మలినముగా ఉన్న మన మనసు మచ్చ కలిగిన పాపం అనే మచ్చ, శాపం అనే మచ్చ, వ్యాధి అనే మచ్చలు కలిగిన అనారోగ్యకరమైన మచ్చలు కలిగిన మన బ్రతుకును ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపం వైపు నడిపిస్తుంది. ఎప్పుడు పొందుతాం పశ్చాత్తాపము? పాపము యొక్క ఘోరము, పాపం యొక్క తీర్పు, పాపం యొక్క శిక్ష మన మీదకి రానకముందే దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం అయోగ్యతను ఒప్పుకోవాలి. అందుకనే విశ్వాస ప్రమాణంలో మనం చెబుతాం, మన పాపమును ఒప్పుకొని వాడు మరింత గొప్ప పాపియే, దేవునికి దూరస్తురగును. కయ్యోను పాపము ఒప్పుకోలేదు, అందుకనే దేవుడికి దూరస్తురయ్యాడు. బాప్తిస్మమిచ్చు యోహాను గారి విషయంలో మనం చూడగలిగితే గనక యోహాను గారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా చూస్తారు. దేవుని ఆత్మ ఉంది కాబట్టి. కానీ యేసు ప్రభుతో ఉన్న శిష్యులలో ఇస్కరియోతు యూదా దేవుని గొర్రెపిల్లగా చూడలేకపోయాడు, పాపమును ఒప్పుకోలేకపోయాడు, తన పని గురించి పశ్చాత్తాప పడలేకపోయాడు. అందుకనే దేవుని యొక్క క్రమంలో, శిష్యుల యొక్క ఆధీనంలోను, శిష్యుల వరుసలో ఉండలేకపోయాడు. పాపం ఎప్పుడు కూడా పశ్చాత్తాపాన్ని రానివ్వదు. పాపం ఎప్పుడు కూడా దేవుని ధిక్కరిస్తుంది. పాపం ఎప్పుడు కూడా పాప ఫలితంలో ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గర కూడా గర్వముగాను, అహంకారముగాను, మూర్ఖత్వముగాను, దుష్టత్వముగాను పనిచేసి మనిషిని పతనము చేస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఇటువంటి పాప ఫలితంలో ఉన్న మనిషి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అటువంటి మరణకరమైన శ్రమను జయించడానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూడగలిగితే గనక ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గారు తన బట్టలను చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పూసుకొని పట్టణపు మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదన చేసి, మొర్దెకై గారు తమ కోసము చేశారు, తమ ప్రజల కొరకు చేశారు. అవిధేయుడైనటువంటి రాజాజ్ఞను హామానుకు సిగ్గు కలుగులాగన ఉపవాస ప్రార్థనలు చేశారు. దేవుని యొక్క వాక్య క్రమంలో మనము చూడగలిగితే గనక దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము
44వ అధ్యాయము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసందై తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది, వాడు తన ఆత్మను రక్షించుకొన చాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొంటకు వాడికి బుద్ధి చాలదు. చూడండి, పాపమంట, పాప సంబంధమైన మనిషి బూడిద తినుచున్నాడు, వాడి మనసు వాణ్ణి మోసపురుస్తూ తప్పుదారి వైపు వాడిని తీసుకొని పోవచ్చున్నది. దేవుని ఆత్మలో రక్షింపబడే ఆత్మలో ఉండకుండా దేవుడి యొక్క పని అబద్ధము, దేవుని మాట అబద్ధం అనుకొని తమను తాము మోసం చేసుకుంటూ బూడిద వైపు నడిపిస్తుంది, మట్టి వైపు నడిపిస్తుంది, క్షీణిత వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క క్రమంలో మనం చూడగలిగితే గనక పాపము ఉన్నంత కాలము కూడా మనిషి పశ్చాత్తాపపడడు, పాపము ఉన్నంత కాలము కూడా మనిషి మనుషుల మీద ఆధారపడతాడు, పాపము ఉన్నంత కాలము కూడా మనిషి లోకము మీద ఆధారపడతాడు. కానీ దేవుని యొక్క శక్తిని బట్టి పాప విమోచన కావాలని అంటే పశ్చాత్తాప మనసుతో అనగా దైవ చిత్తానమైన దుఃఖముతో వారు మనసును సంపాదించుకోవడానికి దేవునితో సమాధాన పడతారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూడగలిగితే ఎందుకు ఈ యొక్క భస్మ బుధవారం చేయాలి అంటే, భస్మము అనగా కాల్చబడింది, దహించబడింది, బూడిదగా మార్చబడింది. ఈ బూడిదను బలిపీఠము తూర్పు వైపున ఉన్నటువంటి భాగములో పడవేయటం అనేది యాజకుని పని. అనగా మనలో ఉన్నటువంటి కళంకము, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి పాప ఫలితము, మనలో ఉన్నటువంటి శాప బ్రతుకు, మనలో ఉన్నటువంటి వ్యాధి బుద్ధులు, అసూయ బుద్ధులు, ఆత్మ ఫలాలను క్షీణింపచేసే కపటపు బ్రతుకులన్నింటినీ కూడా పాడు చేయగలిగేది, నశింప చేయగలిగేది దైవశక్తి మాత్రమే. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో చూడగలిగితే ప్రత్యక్ష గుడారములో బలిపీఠము దగ్గర యాజకుడు ఎలాగైతే దహన బలిని తీసుకొని ఎలాగైతే దహించి వేసి బూడిదను ఆ యొక్క పక్క భాగంలో పడవేశాడో, మనిషికి విలువను ఎలాగైతే ఆ బలిపీఠము దగ్గర వచ్చిందో, అలాగే ఈ 40 దినాలు కూడా విశ్వాసి సిలువ అనే బలిపీఠం దగ్గరికి రావాలి. వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే సిలువ దగ్గరికి రావాలి. ఈ సిలువ దగ్గర ఏముందని అంటే యేసు రక్తం ఉంది. ఈ సిలువ దగ్గర ఏమున్నదని అంటే పాపికి విమోచన ఉంది, పాప ఫలితమునకు శాప ఫలితమునకు విమోచన ఉన్నది. దేవుని యొక్క వాక్య క్రమంను బట్టి మనం చూడగలిగితే గనక ఈ 40 దినాలు కూడా సిలువ ధ్యాన దినాలుగా మనం మార్చుకుంటూ కలుగుతున్నాం. ఈ 40 దినాలను కూడా సిలువ ధ్యాన దినాలుగా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ 40 దినాలే మన యొక్క తపస్సు, ఈ 40 దినాలే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరిచేవి, మన యొక్క ఆత్మీయ జీవితమును వెలుగులోనికి నడిపించేది, దేవుని యొక్క ప్రేమను తెలియజేసే దినాలు. అనగా ఈ 40 దినాలు సిలువను ధ్యానిస్తూ ఉంటే దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది. దేవుడు మనిషి మీద పెట్టిన ప్రేమ ఏంటో, దేవుడు మనిషికి ఇచ్చిన విలువేంటో, దేవుడు మనిషి కోసం ఏమి విడిచిపెట్టుకున్నాడో, దేవుడు మనిషి కోసం ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడో, దేవుడు మనిషి కోసం ఎంత విలువైన స్థితిని సిద్ధపరుచుతున్నాడో ఈ 40 దినాలు కూడా యేసు ప్రభు యొక్క శ్రమను తలంచినప్పుడు, యేసు ప్రభు యొక్క శ్రమను తలపోసుకునేటప్పుడు, యేసు ప్రభు యొక్క శ్రమను ధ్యానిస్తుండేటప్పుడు మన యొక్క విలువేంటో తెలుస్తుంది, మన అయోగ్యత తెలుస్తుంది, మన అవిధేయత తెలుస్తుంది. ఈ భస్మ బుధవారము మొదలుకొని చేయుచున్న ఈ 40 దినాలు కూడా విశ్వాస జీవితంలో అవిధేయతను కొట్టివేస్తాయి, దేవుని ప్రేమను నేర్పిస్తాయి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక యెషయా గ్రంథంలో ప్రభు రాయించిన మాటే, మోసకరమైన తప్పుడు దారిని నడిపించే మనసట ఎప్పుడును ఎలాగ చేస్తుందంటే ఆత్మీయ జీవితాన్ని క్షీణింపచేయలాగా చేస్తుంది. వాడు తన ఆత్మను రక్షించుకొన చాలడనియు దేవుని చేతిలో అబద్ధం ఉన్నదని అనుకొని వాడి బుద్ధి వాడిని తృప్తిపరుస్తుంది. కానీ దైవ బుద్ధి, దేవుని యొక్క బుద్ధి, దైవాత్మ సంబంధమైన బుద్ధి ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో బుద్ధిని నేర్పిస్తుంది, సిద్ధిగా వెలిగిస్తుంది, ఆరిపోని బుద్ధి కలిగిన కన్యకుల వంటి వరుసలోనికి నడిపిస్తుంది.
దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చూడగలిగితే గనక భస్మ బుధవారము ఎందుకు ఆచరించాలి అనిసరంటే, భస్మ బుధవారములో ఏమున్నది అనిసరంటే ప్రాయశ్చిత్తము ఉన్నది, ప్రాయశ్చిత్తము ఉన్నది, పశ్చాత్తాపం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, దేవుని యొక్క శిలువ సింహాసనం ఉన్నది, దేవుని యొక్క శిలువనే గద్దె ఉన్నది. ఈ శిలువ గద్దె మీద యేసుక్రీస్తు ప్రభు కారుస్తున్న రక్తం ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధపరచును, పవిత్రపరచును. మనిషిదేమో మచ్చ కలిగిన జ్ఞానము, దేవునిదేమో మచ్చలేని జ్ఞానము. దేవుని యొక్క మచ్చలేని జ్ఞానముతో ప్రభు మనల్ని పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు. అందుకనే వాక్యంలో ప్రభు రాయించిన మాట ఏంటంటే, ఎర్రని వంటి మీ పాపములు హిమము వలె తెల్లగా చేస్తాను. ఈ 40 దినాలు కూడా బైబిల్ గ్రంథములో కొద్దిమంది ప్రవక్తలైన వారు, రాజులైన వారు, యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం చేశారు. దేవుని యొక్క వాక్య క్రమములో మనం చూడగలిగితే గనక ఉపవాసము చేసిన వారు ఏలియా గారు ఉన్నారు, 40 దినాలు కూడా ఉపవాసం చేశారు. మోషే గారు ఉన్నారు, 40 దినాలు కూడా ఉపవాసం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం చేశారు. 40 దినాలు ఉపవాసము చేసి దైవ శక్తిని పొందుకున్నారు, దైవాత్మను పొందుకున్నారు, దురాత్మను దుష్టాత్మను జయించారు. దేవుని యొక్క ఆత్మక్రమం ప్రకారం మనం చూడగలిగితే గనక రాణులైన వారు చేశారు, రాజులైన వారు చేశారు, ఇశ్రాయేలీలు చేశారు, ఏర్పాటు ప్రజలు చేశారు, ఏర్పాటు ప్రవక్తలు చేశారు, శ్రమలో చేశారు, కరువులో చేశారు, మరణాపాయంలో చేశారు, వ్యాధులో చేశారు, ఒంటరితనంలో చేశారు, ఆర్థిక ఇబ్బందుల్లో చేశారు, అవస్థల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనము కూడా గ్రహించుకోగలిగితే గనక దేవుని యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా దుష్టాత్మను, దురాత్మను, అపవాది సంబంధమైన అపిత్రాత్మను లయపరిచేది. కానీ ప్రభు అంటున్న మాట, ఉపవాసము చేస్తుండేటప్పుడు మీరు కలహపడకూడదు, వివాదము పడకూడదు, అన్యాయముగా దుగ్గుద్దులాడుకోకూడదు. దేవునికి మన స్వరము అనగా మన హృదయము దేవునికి వినిపించాలి. హేబేలు యొక్క రక్తము, హేబేలు యొక్క మొర ఏ విధముగా అయితే దేవునికి వినిపించిందో, అలాగుననే మనము దేవుని బట్టి, మనల్ని బట్టి కాదు కానీ దేవుని బట్టి మనము తగ్గించుకొని, మనల్ని బట్టి కూడా తగ్గించుకొని దేని మనసుతో, సాత్వికముతో, సమాధానముతో దేవుని యొక్క ఉపవాసంలో మనం పాల్గొనవలసిన వారమై ఉన్నాం. అందుకనే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే గనక, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసమునకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకున్న వల్లని దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పెట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఆచారముతో కూడిన ఉపవాసము కాదు, దేవుని యొక్క ఆజ్ఞాకరమైన ఉపవాసమై ఉండాలి, ఆత్మానుసారమైన ఉపవాసమై ఉండాలి. ఆత్మీయ జీవితంలో దీనత్వము, సాత్వికము, సమాధానము, తగ్గింపు స్వభావముతో పశ్చాత్తాపపడుతూ, మన తప్పులు మనం తెలుసుకుంటూ, మన తప్పులను మనం ఒప్పుకుంటూ, మన తప్పులు మరలా తిరిగి చేయకుండాటకు దేవుని మీద ఆధారపడుతూ పాపం అనే వృత్తిని మనం మానుకోవలసిన వారమై ఉన్నాం. పాప వృత్తిని మానుకొనుము అని తండ్రి గారు ఏ విధంగా అయితే చెబుతున్నారో, విశ్వాస జీవితంలో కూడా పాపకరమైన, శాపకరమైన, వ్యాధికరమైన జీవితాన్ని మనం వదిలించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ భస్మ బుధవారం దినము మొదలుకొని ప్రతి దినము కూడా ఈ శిలువ ధ్యానముల్లో మనం నేర్చుకునేదంటే, దేవుడు మన కొరకు పడుతున్న శ్రమ, శరీర సంబంధమైన శ్రమ, మానసికమైన శ్రమ, లోకము పెట్టే శ్రమ, అన్యాయముగా శ్రమ, మంచి చేసి శ్రమ, కీడు చేయక శ్రమ. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు సర్వోపకారాలు చేసి సర్వశ్రమలు అనుభవించాడు భూమి మీద. దేవుని యొక్క శ్రమ ఎల్లప్పుడూ కూడా మనల్ని బాగు చేసేదే,
దేవుని యొక్క రక్తములో నుంచి వచ్చిన సంఘము, దేవుని గాయంలో నుంచి వచ్చిన సంఘము, దేవుని గాయాలలో నుంచిన రక్తము ద్వారా కడగవలసిన దినములు ఈ సిలువ ధ్యాన దినములు. ఈ సిలువ ధ్యాన దినముల్లో మనుషులను చూడక, మన యొక్క వ్యక్తిగతమైన బ్రతుకును చూడక, దేవుని దైవ సమానమైన బ్రతుకును, దైవ సమానమైన ఆలోచనను, దైవ సమానమైన కృపను పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారముగా ఉండగలగాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు సువార్త పాఠంలో కొన్ని భాగాలను గురించి మనకు చెబుతూ ఉండేటప్పుడు, ఉపవాసం గురించి చెప్తుండేటప్పుడు కొరాజీన, బెత్సైదా అని 2 ప్రాంతాల గురించి దేవుడు చెబుతాడు. మీ దగ్గర చేసిన ఉపకారములు నేను ఆనాడు సొదొమ గుమార పట్టణంలో చేస్తుంటే వారు దైవచిత్తానుసారమైన దుఃఖముతో మారు మనసు పొందుతారు కదా. కానీ మీ మధ్య ఎటువంటి ఉన్నతమైన కార్యాలు చేసినా, అద్భుత కార్యాలు చేసినా, ఆశ్చర్య కార్యాలు చేసినా సరే మీరు నా పట్ల ఏం చేశారని అంటే అవివేకంగానే ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఈ కొరాజీన, బెత్సైదా అనే పట్టణాలు గలిలే ప్రాంతంలో ఉన్నవి. గలిలే ప్రాంతంలో ప్రభు ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో అపవిత్రాత్మలు పారద్రోలారు. కానీ మనుషులు వారి బుద్ధితో అపాయకరమైన ఆత్మను నశింపచేసే అపవాది సంబంధమైన క్రియలను వారి ఆత్మీయ జీవితంలో పోషించుకున్నారు. దేవుని సంపాదించుకోలేకపోయారు. బెత్సైదా అనగా చేపల ఇల్లు అని అర్థము. ఈ ప్రాంతము నుంచే ఆంద్రేయ గారు, పేతురు గారు, ఫిలిప్పు గారు ఈ ప్రాంతం నుంచే, గలిలే ప్రాంతం నుంచే దేవునికి శిష్యులుగా మార్చబడ్డారు. 5,000 మందికి ఆహారము పెంచబడింది ఇక్కడే. గురుడి వారి యొక్క కన్నులు తెరవబడినవి ఇక్కడే. మార్కు సువార్త 8:22లో చూసినా, లోకా సువార్త 9:10లో చూసినా సరే దేవుడు ఈ బెత్సైదా అనే గ్రామంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కొరాజీన అనే ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ కపెర్నహూము పట్టణంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. గోధుమకు ప్రసిద్ధి కలిగిన ఈ పట్టణాన్ని చూసుకొని వారందరూ కూడా దేవుని విడిచిపెట్టడం, దేవుని ఉపకారాలు చేసినా సరే దేవునిగా చూడకుండా దేవుని స్వలాభము కోసం చూసుకున్నారు. అందుకనే ప్రభు అంటున్నమాట, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వ్యాపారులు చేస్తున్న సంత వీధుల్లో ముఖాలు దేనముగా పెట్టుకొని ఉండవద్దు. దేవుని శక్తి కలిగిన ఈ యొక్క మోషే గారు ఎలాగైతే ముఖము తేజస్సుతో ఉన్నదో, శరీరము పట్టుదలతో శక్తితో ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం చేస్తుండేటప్పుడు దైవశక్తితో ఎలాగైతే ఉన్నారో అలాగే మనము కూడా దైవశక్తితో ఉండవలసిన వారము. భస్మ బుధవారము మొదలుకొని ఈ యొక్క 40 దినాలు కూడా క్రైస్తవుల యొక్క జీవితం ఏంటని అంటే, ప్రభు యొక్క శ్రమలను తలంచుకొని మన వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు చేసిన ఉపకారాల కొరకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటని అంటే, మీరు మనుషులతో వివాదములు పెట్టుకొని, కలహాలు పెట్టుకొని, వాదాలు పెట్టుకొని, వారితో గుద్దులాడుకొనుచు ఎందుకు వచ్చిన ఈ ఉపవాసము? తిట్టుకుంటూ ఉపవాసము, కొట్టుకుంటూ ఉపవాసము, నైజ బుద్ధిని నెగించుకుంటూ ఉపవాసము. ఇది ఆచారమైనది కదా. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, విసుకుంటూ, కసుకుంటూ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేని మనసుతో ఉండటం అనేది అది దేవుని దృష్టిలో ఎటువంటిది అని అంటే వేషకరమైనది. అందుకనే ప్రభు అంటున్న మాట, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? మొర్దెకై గారు ఆనాటి కాలంలో చేశారు. తన దీనత్వముతో పట్టణము మధ్యలో కూర్చొని బూడిద పూసుకొని గోనె పట్టు కట్టుకొని ప్రభు అన్న మాట ప్రకారము తన యొక్క ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులను మరణము నుంచి తప్పించడానికి ఉపవాస ప్రార్థనలు చేశారు. రాణి అయిన ఎస్తేరు గారు చేశారు, ప్రవక్త అయిన ఏలియా గారు చేశారు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు చేశారు, ప్రవక్తను నాయకుడైనటువంటి దైవజనుడైనటువంటి ఈ యొక్క మోషే గారు చేశారు. బైబిల్ గ్రంథములో ఎందరో భక్తులు ఆత్మీయ జీవితమును దేవునికి మహిమకరంగా వెలిగించిన కొరకు ఉపవాసాలు చేశారు. మనం దేనికోసం చేస్తున్నాం?
భూలోక సంబంధమైన, బిడ్డల సంబంధమైన, సొంత వ్యాధి సంబంధమైన అవసరాల కొరకు చేస్తున్నావా? వీటికి కారణమైన పాపమును జయించే దైవ శక్తిని పొందుకోవడం కోసం మనం చేయగలుగుతున్నామా? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యము చెబుతుంది. దేవుడు రాయించిన మాట ఏంటంటే, యోబు గ్రంథము 42:6 ఇందాక మనం చదువుకున్నది, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు రాయించిన మాట. నిజంగా దేవుని సన్నిధిలో ఉపవాసం చేయాలని అంటే మనల్ని మనం మన అవసరాలను చూసుకునే వారం కాదు, దేవుణ్ణి చూడవలసిన వారం. ఆయన్ని చూసిన అంతయు సరేనని అంటున్నారు కదా, అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండవలసిన వారం ఈ భస్మ బుధవారం రోజున. ఈ భస్మ బుధవారము మొదలుకొని దేవుని సన్నిధిలో నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసును కలుగు చేయటమనిస్తే దేవునికి వ్యతిరేకమైన ఆత్మ ఫలాలు క్షీణింపచేసే బుద్ధులు ఏమున్నా సరే, అనగా దైవ సమానమైన ఆత్మ ఫలాలను క్షీణింపచేసే కలహ గుణములు గాని, బుద్ధులు గాని, స్వభావాలు గాని, నా ప్రాచీన స్వభావాలు ఏమున్నప్పటికీ కూడా వాటిని పరిహారం చేసుకోవలసిన స్థలం ఏంటంటే సిలువనే గద్దె దగ్గర. ఈ సిలువనే గద్దె దగ్గర ఎవరున్నారంటే పాప పరిహారకుడు ఉన్నాడు. ఎవరి పాప పరిహారకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. పేతురు మనం చదువుకున్నాం కదా, ఆయనలో ఏ కపటమును లేదు. దేవుడు అంటున్న మాటను బట్టి మనం చూడగలిగితే కనుక దైవశక్తి ఎప్పుడు కూడా పరిశుద్ధత వైపు నడిపిస్తుంది, దేవుని వైపు నడిపిస్తుంది, పరలోకపు పని వైపు నడిపిస్తుంది, పరలోకపు జీవితం వైపు నడిపిస్తుంది, పరలోకపు కార్యము వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క క్రమము ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతుంది, కానీ నశింపచేయదు, నాశనానికి నడిపించదు. మనుషుల బుద్ధి నాశనానికి నడిపిస్తుంది. మనుషుల బుద్ధి కుళ్ళు కుతంత్రాలతో తాము పాడవటము కాక ఇతరులు కూడా పాడు చేసే స్వభావము అపవాది స్వభావము. అపవాది పడిపోతూ అనేక మంది దేవదూతలను పడగొట్టింది. పాపము కూడా, పాప ఫలితము కూడా ఉన్న మనిషి తాను పట్టము కాక నిలబడిన వారిని కూడా పడదురసే బుద్ధి. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడన్నట్టు దేవుని మాట ప్రకారము చూడగలిగితే గనక పడిపోయిన వారము దేవుని శక్తిని బట్టి లెగవలసిన వారము. సిలువ ధ్యాన దినాలు, పైకి లేపే దినాలు, విశ్వాస జీవితంలో ఎదిగింప చేసే దినాలు, ప్రార్థన జీవితంలో ఎదిగింప చేసే దినాలు, దైవ ప్రేమను తెలియచేసే దినాలు, మోకాల ప్రార్థన జీవితమును నేర్పించే దినాలు. ఈ 40 దినాలు కూడా ఒక ముని తపస్సు వలె ఎలాగైతే చేస్తూ ఉంటాడో అలాగే విశ్వాస జీవితం కూడా దేవుని సన్నిధిలో ఎదిగింప చేయు దినాలు సిలువ ధ్యాన దినాలు. వసంతకాలం వచ్చేటప్పుడు ఒక చెట్టులో నుంచి ఎండిన ఆకులు ఎలాగైతే రాలిపోతాయో అలాగనే ఈ సిలువ ధ్యాన దినాల్లో సిలువ గద్దె దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి అపవిత్రత సంబంధమైన, అవిధేయత సంబంధమైన, భూత సంబంధమైన, దుష్ట సంబంధమైన, మూర్ఖత సంబంధమైన లక్షణాలన్నింటినీ తొలగించుకోవడానికి దేవుడు దైవశక్తినిచ్చే స్థలము, సైతాన్ని జయించే స్థలము ఏ స్థలం అంటే ఈ సిలువ ధ్యాన దినాలు. సైతాన్ ఎక్కడికైనా వస్తాది కానీ ఒక సిలువ దగ్గరికి రాదు. ఎందుకంటే సిలువలో సైతానికి అపజయము, సిగ్గు. సిలువలో పాపానికి సిగ్గు, పాప ఫలితానికి సిగ్గు. అందుకనే ఈ యొక్క యోబు గారు ఎన్ని కఠినమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని బట్టి పశ్చాత్తాపడ్డారు. కాబట్టి అటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి యోబు గారు బూడిదలో కూర్చున్నప్పటికీ కూడా, దేని మనసు కలిగినప్పటికీ కూడా ఆ పశ్చాత్తాపము దేవునికి అంగీకారమైనది కాబట్టి, దేవుని యొక్క శక్తిని రుజువుపరిచింది కాబట్టి జ్యేష్ఠత్వపు దీవెనలతో ప్రభువు నడిపించారు, అందించారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, బైబిల్ గ్రంథములో 40 దినాలు చేసిన ప్రవక్తలు ఉన్నారు, 40 దినాలు చేసిన ప్రార్థనా పరులు ఉన్నారు, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు. కొద్ది రోజులు రాజులు చేశారు, కొద్ది రోజులు రాణిలు చేశారు. అలాగనే ఇశ్రాయేలులకు కూడా నిబంధనగా ఉపవాస దినము ఆచరించమని దేవుని ఆజ్ఞల్లో ఉన్నది.
ఉపవాస దినాలు ఆచరించుట, ఏర్పాటు ప్రజలు, ఏర్పాటు స్థలములు, ఏర్పాటు యాజకుని ద్వారా దేవుడు జరిగించే దినాలు ఏంటనిసనంటే ఈ యొక్క సిలువ ధ్యాన దినాలు. ఈ సిలువ ధ్యాన దినాల్లో మనం నేర్చుకోవలసింది ఏంటనిసనంటే మన యొక్క అయోగ్యతను బూడిద వలె చేయాలి, మన అవిధేయతను బూడిద వలె చేయాలి, మన పాప జీవితమును బూడిద వలె చేయాలి. అనగా దైవ సమరమైన జీవితంలో వెలిగింపబడాలి అనిస్తుంటే కొలిమిలో కాలుతున్న ఆ యొక్క ఇనుప వస్తువు మనుషుని ఎలాగైతే రాలుస్తుందో దేవుని యొక్క శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మస్సు ఏదైతే ఉన్నవో అవన్నీ కూడా దైవశక్తిని బట్టి రాలిపోతాయి. ఈ భస్మ బుధవారము దినమున, ఈ భస్మ బుధవారము రోజున ఆచారముగా కాక ఆత్మ సంబంధమైన ఉపవాసము చేయాలి. ఏలియా గారి వంటి ఉపవాసము, దేవునిని పనిపెట్టిన మోషే గారి వంటి ఉపవాసము, దైవశక్తితో ఒక దినం ఆహారముతో 40 దినాలు ప్రయాణము చేసినటువంటి ఉపవాసము కలిగిన వారిగాను, మరణమును జయించిన మొర్దెకయి, ఎస్తేరు వంటి ఉపవాసము గాను, యోనా గారి వంటి ఉపవాసము గాను, దావీదు గారి వంటి ఉపవాసము గాను, పౌలు గారి వంటి ఉపవాసము గాను, యేసుక్రీస్తు ప్రభు వంటి ఉపవాసము గాను మనం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని దగ్గర ఉపవాసము ప్రార్థనలో ఉండటం అనిస్తారంటే మన అయోగ్యతను, మనకున్న వాటిని విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు, దైవ శక్తి కొరకు దేవుడి మీద ఆధారపడటం, దేవుణ్ణి చేరుకోవటం, దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. భస్మ బుధవారపు యొక్క ప్రార్థన జీవితమును మా ఎల్లరకు నిండుగా మెండుగా అందించుము నైనా. భస్మ బుధవారము మొదలుకొని నైనా జరగబోవు ఈస్టర్ పండుగ వరకు జరగబోవు సిలువ ధ్యాన దినాలను ప్రభా, నీ యొక్క శ్రమను, నీ యొక్క ప్రేమను, నీ యొక్క కనికరమును ధ్యానించగలిగే పశ్చాత్తాపపడే మనస్సును, దైవచిత్తానుసారమైన దుఃఖము అందుకునే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహకారమును మాకు, మా ఆత్మీయ జీవితాలకు మీరు అందించి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదంతో ప్రవక్తలను, రాణులను, నాయకులను దేవుడు ఎలాగైతే ఉపవాసంలో నడిపించుకున్నాడో అటువంటి ఉపవాస ప్రార్థనలు చేసుకునే యోధులుగా ప్రభు మనల్ని నడిపించుకొని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.